ప్రస్తుతం మనతో పాటు బాణో సుజాత గారు ఉన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు దేశాన్ని పునాదుల నుంచి నిర్మించడంలో ఎంతగానో కృషి చేశారు. మరి అందులో భాగంగానే ఆనాడు మా గిరిజనుల యొక్క స్థితిగతుల్ని గమనించి గిరిజనులకి రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళు కూడా ప్రపంచంలో అందరితో పాటు పోటీ పడతారనే ఒక మంచి ఉద్దేశంతోనే మా గిరిజన ఆదివాసీల్ని ఎస్టీలుగా గుర్తించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఇప్పటితోని 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరమ్మకి కృతజ్ఞత సభగా ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర ప్రారంభం చేస్తూ రాష్ట్రం అంతటా గిరిజనుల్ని మేల్కొల్పుతూ మరి రాబోయే రోజుల్లో ఆనాడు ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే దేశాన్ని పరిపాలించి బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచారో రాబోయే రోజుల్లో కూడా ఇందిరాగాంధీ వారసుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడానికి మా గిరిజన సోదరులు అందరూ కంకణం కట్టుకొని ముందుకు అడుగు వేయాలని చెప్పేసి ఈ రోజు ఈ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మేడం, వాళ్ళకేం సమాధానం చెప్తారు? 2.5 సంవత్సరాలు ఒక మంత్రి పదవి లేదు, 3 కార్పొరేషన్లు లేవంటున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గానీ నిజాన్ని ఎవరు దాచిపెట్టలేరు. సూర్యుడి కాంతిని అరచేతులతో ఆపాలనుకోవడం వారి అవివేకం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మన గిరిజన ఆదివాసీలు ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం. మరి చట్టసభల్లో తమ వాయిస్ ని వినిపించగలుగుతున్నాం. ఉద్యోగ అవకాశాల్లో, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో, విద్యలో కూడా ఈ రోజు ముందుకు అడుగు వేయగలుగుతున్నాం అంటే అది ఇందిరాగాంధీ మనకి ఇచ్చినటువంటి ఒక రిజర్వేషన్ ద్వారా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి గిరిజనుల పట్ల మన చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని చెప్పేసి మేమందరం గట్టిగా నమ్ముచున్నాము. సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా బస్ యాత్ర? ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పటికే గ్రామాల నుంచి మంచి స్పందన వస్తుంది. రాబోయే రోజుల్లో మీరే చూస్తారన్న. థ్యాంక్ యూ అన్న.